మనం నువ్వు పడిన చోట ఖచ్చితంగా నువ్వు గుర్తు పెట్టుకుని ఉండాలి. ఎందుకు తెలుసా? ఆ చోటనే దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్. ఆ చోటనే దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. దైవజనుడు ఇదే అడుగుతున్నాడు, ఎక్కడ పడి ఉంది నాకు చూపి ఆ చోటు. ఇదంతా అయ్యా అని చెప్పలేం మనం. అర్థమవుతుంది, అయ్యా పలానా అక్కడ దగ్గర పడి ఉంటుంది అయ్యా, స్పష్టముగా అక్కడ చెప్తున్నాడు ఆ చోటు అని అంటున్నాడు. ఈరోజు నీ జీవితంలో ఎక్కడో అన్ని మూలలో నీ గాయాలు కలిగి ఉండొచ్చు, కానీ మరి ముఖ్యమైన గాయము నిన్ను బాధ పెడుతుండొచ్చు, మరి ముఖ్యమైన దెబ్బ నిన్ను నలగొడుతూ ఉండొచ్చు. ఏదో ఒకటి స్పష్టమైంది ఉంటుంది. ఆ చోట నీవు అద్భుతం జరగాలి నీ జీవితంలో. ఆమేన్. మనము అక్కడ అది కావాలయ్యా, ఇది కావాలయ్యా, అది కావాలి అన్నీ కాదు, వివరముగా నువ్వు ఎక్కడ, ఏ యుద్ధములో, ఏ విషయంలో, ఏ పరిస్థితుల్లో నువ్వు పడిపోతున్నావో ఆ చోట నువ్వు గమనిస్తూ ఉండాలి నీ జీవితంలో. ప్రతి నెల ఆ విషయంలోనే పడిపోతున్నావా, లేదా వేరే విషయంలో పడుతున్నావా? ప్రతి నెలలో అదే సందర్భం నీకు బాధ కలిగిస్తుందా, ఆనందం కలిగిస్తుందా? ఆ సందర్భము నీకు చేదు కలిగిస్తుందా, మధురం కలిగిస్తుందా? ఆ చోట నువ్వు గమనించాలా మనం.